హలో ఆల్. దోశ ఎంతమందికి ఇష్టం? దోశ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు, నాకు తెలిసి చాలా మటుకు. నాకు కూడా చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో అయితే ఇంకొక పర్సన్ ఉన్నాడు, మా తమ్ముడు. సో తనకైతే దోశ అంటే పిచ్చ ఇష్టం అనమాట. 3 పూట్ల దోశ ఉన్నా బతికేస్తాడు. నేనైతే బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఉంటాను అనమాట. సో అలాంటి ఒక దోశ గురించి వాళ్ళ మీకు చెప్పబోతున్నాను. ఈ దోశ డబల్ ఎగ్ దోశ. అది కూడా ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేస్తారు. మా నంద్యాలలో ఎస్బీఐ కాలనీలో 2 చోట్ల ఇలా కట్టెల పొయ్యి మీద దోశ చేస్తారండి. చాలా చాలా బాగుంటుంది. రష్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. బట్ వాళ్ళ దగ్గర మాత్రం టేస్ట్లో నో చేంజ్. ఎంత బాగుంటుందో, నేను నంద్యాల వెళ్ళిన ప్రతిసారి నన్ను మా అన్నయ్య తీసుకెళ్తాడు. బట్ ఈసారి మాత్రం మా పిల్లలకి కూడా చూపించాలని చెప్పేసి ఇంకో అన్నయ్యతో వెళ్ళామన్నమాట. సో మా పిల్లలకి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే టేస్ట్ అంత బాగుంది. మరి మీలో ఎవరైనా నంద్యాల వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎస్బీఐ కాలనీలో ఈ ఎగ్ దోశ కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. డబుల్ ఎగ్ దోశకి వీళ్ళు మళ్ళీ ఇలా 2 చట్నీలు కాంబినేషన్గా ఇస్తారనమాట. కొంచెం స్పైసీగా ఉన్న దోశ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ విల్ లవ్ ఇట్. అండ్ మా పిల్లలకు కూడా చాలా నచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. మా చిన్నోడైతే మామూలు ఎంజాయ్ చేయలేదు అసలే. వీడికి కొంచెం ఆస్వాదింపు ఎక్కువ అనమాట. బాగా ఎంజాయ్ చేసాడనమాట. సో ఇవన్నీ మా దోశ విశేషాలు. మీ ఊర్లో మీకు నచ్చిన టిఫిన్స్ ఇలా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ ఫాలో.